తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు వారం ప్రారంభ కాలంలో షష్టమ స్థానంలో సంచరిస్తూ సప్తమంలోకి మారుతున్నారు. ఈ యొక్క షష్టమ స్థానంలో పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు కలిసి ఉండడం వల్ల స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. స్త్రీ మూలకంగా సమస్యలు ఏర్పడేందుకు అవకాశం ఉంది కాబట్టి కడు జాగ్రత్తలు పాటించాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బుధుడు షష్టమంలో సంచరిస్తూ సప్తమ స్థానంలోకి మారుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా మాట పట్టింపులు రాకుండా కొంత సంయమనం పాటించాలి. అదేవిధంగా అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారితో సఖ్యతగా మెలగాలి. తల్లిగారితో చక్కగా మాట్లాడి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలో కూడా మీ యొక్క కార్యదీక్ష పట్టుదలే మిమ్మల్ని విజయవంతుల్ని చేస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం చేత రాజకీయ నాయకుల యొక్క అండదండలు సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి. ప్రత్యేకంగా సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు లాభస్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా గురు అనుకూలంతో గురు బలంతో ఏ పనినైనా సకాలంలో పూర్తి చేయగలరు అన్న సత్యాన్ని తెలుసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా చతుర్థంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య యందు ఉన్నతమైన మార్కులు సాధించడానికి కేతువుకి ప్రత్యేక దేవత అయిన మహాగణపతిని ఆరాధించాలి. నవగ్రహాలలో కేతుగ్రహానికి సంబంధించి 7 ప్రదక్షిణలు చేస్తూ ఓం కేతవే నమః అనే మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మీరు ఈ విద్య ద్వారా ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది. కాబట్టి తెలుసుకున్న విధానం ప్రకారం చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.